ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ స్వీకరణలో ఇప్పుడు మన దేశమే ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషణ బుధవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. చాట్‌జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి పాపులర్ ఏఐ యాప్ల వినియోగదారుల సంఖ్య ఇండియా వరల్డ్ వైడ్ గా తొలి స్థానంలో ఉంది. నెలవారీ యాక్టివ్ యూజర్లు, రోజువారీ యాక్టివ్ యూజర్లు ఈ రెండింటిలోనూ మనమే నంబర్ 1 గా నిలిచాం. భారతదేశం కీలకమైన ఏఐ మార్కెట్ గా శరవేగంగా ఎదగటానికి ఆ దేశ స్థాయి, స్తోమత, జనాభా వంటి అంశాలు దోహదపడ్డాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. ఆన్లైన్ జనాభా పరంగా ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం కావటం విశేషం. మన దేశంలో 700 నుంచి 750 మిలియన్లకు పైగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. భారత్ లో సరసమైన డేటా ప్లాన్లు అందుబాటులో ఉండటం వల్ల ఏఐ యాక్సెస్ ను సులభతరం చేశాయి. దీనికి తోడు ఇండియా ఇంటర్నెట్ వినియోగదారులు 60% కన్నా ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వారే. ఈ జనాభాలో ఎక్కువ భాగం ఇంగ్లీష్ మాట్లాడతారు. అందువల్ల కొత్త టెక్నాలజీలను త్వరగా స్వీకరించగలుగుతున్నారు. మన దేశంలో ఏఐ స్వీకరణకు టెలికాం కంపెనీల నుంచి ప్రోత్సాహం లభిస్తోంది. జియో, భారతి ఎయిర్టెల్ వంటి టెల్కోలు జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి ఏఐ యాప్ల చెల్లింపు వర్షన్లకు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్లను అందిస్తున్నాయి. వినియోగదారులు తక్కువ ఖర్చుతో అధునాతన ఏఐ సాధనాలను పొందుతుండటం మన దేశానికి ఈ స్థాయి లభించింది. భారతీయ వినియోగదారులు అభ్యాసాలను మెరుగుపరుచుకోవడానికి, ఉత్పాదకతను పెంచుకోవడానికి ఈ సాధనాలను వాడుతున్నారు. బహుళ భారతీయ భాషల్లో ఏఐ నమూనాలున్నాయి కాబట్టి డిజిటల్ అంతరాయం తగ్గుతోంది. భాషా అడ్డంకులను కూడా తేలిగ్గా అధిగమిస్తున్నారు. ఏఐలో తదుపరి దశ అయిన ఏజెంటిక్ ఏఐకి ఇండియా ఒక టెస్టింగ్ గ్రౌండ్ గా ఉద్భవిస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక హైలైట్ చేసింది. పనుల గురించి స్వతంత్రంగా ఆలోచించడానికి, ప్లాన్ చేయడానికి, అమలు చేయడానికి ఏఐ అప్లికేషన్లు అనుకూలంగా ఉన్నాయి. యుఎస్ లోని ఏఐ ఏజెంట్లు బుకింగ్, ఎక్స్పీడియా వంటి ప్రయాణ వేదికలతో ఎలా ఒప్పందం కుదుర్చుకున్నారో అదేవిధంగా గ్లోబల్ ఏఐ కంపెనీలు వివిధ సేవల కోసం భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పొందొచ్చని సూచించింది.